హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మన ఇంట్లో పాత పడిపోయిన టవళ్ళు చిరిగిపోయినటివి పడేస్తూ ఉంటాం కదా. ఇక ఈ వీడియో చూసారంటే మీరు అస్సలు పడేయరన్నమాట. ఇప్పుడుండే సిచ్యువేషన్లో మనకి ఈ పాత టవళ్ళు కూడా చాలా బాగా పనికొస్తాయండి. మరెందుకు ఆలస్యం, ఈ వీడియోని వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్, ఒక్క కామెంట్ కూడా నాకు మరిన్ని వీడియోస్ మీకు షేర్ చేయాలని ఉత్సాహాన్ని తీసుకొస్తుంది. ఇక టవల్ చూద్దాం. సో ఇది వచ్చేసరికి టవల్ పోయిందనమాట. చూడండి, ఇలా చిరిగిపోయిన టవల్ని మనం ఈజీగా రీయూజ్ చేసుకోవచ్చు. సో ముందుగా ఇక్కడ నేను పిల్లల కోసం చేస్తున్నానండి. ఇదే ప్రాసెస్ని మనం పెద్దవాళ్ళ కోసం కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా, వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఆ పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మనం ఇలా వాళ్ళకి ఇలా చేయించామంటే తప్పకుండా వాళ్ళకి యూజ్ అవుతుంది. ముందుగా ఇలా 2 మడతలుగా చేసుకోండి. ఇక్కడ నేను బాబు చైన్ అయితే గీసుకున్నాను అనమాట. సో ఇలా బాబుది హ్యాండ్ని ఇలా మార్క్ చేసుకోండి. ఇలా 2 మడతలుగా వేసుకోవాలన్నమాట. వేసుకొని చైన్ని ఒక పేపర్ మీద మార్క్ చేసుకొని ఇప్పుడు మనం దీన్ని ఈ టవల్ మీద మార్క్ చేసుకుందాం. సో ఒకటి చూడండి, దీన్ని మనం మార్క్ చేసుకునేటప్పుడు ఇలా నేరుగా పెట్టి మార్క్ చేసుకోకూడదు, క్రాస్గా పెట్టుకోవాలి. క్రాస్గా ఎందుకంటే మనకి క్రాస్గా ఉన్నప్పుడు ఇది సాగుతుంది. చూస్తున్నారు కదా, ఎలాంటి క్లాత్ అయినా క్రాస్గా ఉంటే సాగుతుంది. అదే స్ట్రైట్గా ఉంటే సాగదండి, ఇలా స్టిఫ్గా ఉండిపోతుంది. కాబట్టి మనము ఈ హ్యాండ్ని ఇలా క్రాస్గా పెట్టుకొని ఒక మార్కర్తో మార్క్ చేసుకుందాం. సో మార్క్ చేసుకున్నాక దీన్ని తీసి పక్కన పెడదాం. ఇప్పుడు ఇక్కడ కింద కొంచెం ఎక్స్ట్రా వదులుకుందాం. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుందాం. సో ఇది ఒక హ్యాండ్కి మాత్రమే వస్తుందన్నమాట. ఇలా మనం ఎంత వయసున్న పిల్లలకైనా ఈ టిప్ని మనం యూజ్ చేయొచ్చు. సో యాజ్ ఇట్ ఈజ్ మనం దీని మీద కట్. సో చూసారు కదా, ఇప్పుడు మనం దీన్ని కుట్టుకోవాలి. సో మనకి ఇక్కడ 2 పొరలు ఉన్నాయి కదా, ఈ 2 పొరల్ని ఇలా పెట్టుకొని ఈ అంచుని ఫస్ట్ ఇలా లోపలికి మర్చుకొని కుట్టుకోవాలి. ఇలా అంచుని మర్చుకొని కుట్టుకోవాలి. ఫస్ట్ ఇలా లోపలికి, ఇది ఇటువైపు, అంటే విడివిడిగా కుట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు విడివిడిగా మనము ఈ అంచులు కుట్టుకున్నాం. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే, అంచులు కుట్టుకున్నాం కదా, ఇప్పుడు వీటిని ఇలా పెట్టేసుకొని మనం దీన్ని మాత్రం కుట్టకూడదండి, మిగతా అంతా యాజ్ ఇట్ ఈజ్ ఇలా కుట్టుకొచ్చుకునేయాలి. మొత్తం ఇలా ఎలా అయితే ఉందో రెండింటిని కలిపి కుట్టుకొచ్చుకోవాలి. సో చూసారు కదా, మొత్తం ఇలా నేను కుట్టుకొచ్చుకున్నాను. ఒకసారి అంటే కరెక్ట్గా రావాల్సినంత అవసరం ఏం లేదండి, ఎందుకంటే అందరూ పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేయలేరు కదా. కాబట్టి ఇది లోపలికి వెళ్ళిపోతుంది కుట్లు, మనకి ఏమంత తెలియవు. కాబట్టి మీరు పర్ఫెక్ట్గా రావాలేమో, రాకపోతే ఎలా అనే అవసరం అయితే లేదు. కానీ మనం కుట్టిన తర్వాత ఇలా చిన్న చిన్న టక్స్ అయితే పెట్టుకుంటే మనకి రివర్స్ చేసినప్పుడు మన ఫింగర్స్ బాగా ఫ్రీగా వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. అలాగే ఎక్కువ క్లాత్ ఉంటే మనకి ముడతలు వేలికి తగులుతూ ఉంటాయి అన్నమాట. పిల్లలకి అంత కంఫర్టబుల్గా ఉండదు. సో ట్రై చేయండి మీరు కూడా. అంటే పిల్లలకే కాకుండా మనం కూడా ఇంట్లో యూస్ చేసుకోవచ్చు అనమాట. ఒక 2 లేయర్స్ వేసుకొని ఇదేలాగా మనము గ్లౌజ్ని రెడీ చేసుకుంటే కిచెన్లోకి మనకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మరి తప్పకుండా ట్రై చేయండి. ఈ గ్లౌజ్ని రివర్స్ చేసుకొని ఒక పెన్ కానీ పెన్సిల్ సహాయంతో కానీ ఫింగర్స్ ఎక్కడున్నాయో అక్కడ బాగా గుచ్చితే మనకి ఫింగర్స్ బయటకు వచ్చేస్తాయి. సో పిల్లలు ఆడుకునేటప్పుడు, పెయింటింగ్స్ వేసేటప్పుడు అలాంటప్పుడు మనము ఈ గ్లౌజెస్ వేస్తే బట్టలు పాడవకుండా ఉంటాయి. మళ్ళీ వీటిని వాష్ చేసి యూజ్ చేసుకోవచ్చు. మరి ఎలా అనిపించింది వీడియో? వేస్ట్గా పడేసే వాటిని మళ్ళీ మనం ఇలా కొత్తగా తయారు చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.